హాయ్ నేను బాగున్నాను. మీ గారు ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఇప్పటిదాకా నేను తీసిన వీడియోలో నొక్కెత్తి ఇప్పుడు తీసే వీడియో ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో క్రైస్తవ మతం అనేది ఏర్పడింది ఇక్కడే, చర్చి అనేది ఏర్పడింది ఇక్కడే. హిందూ వీళ్ళందరూ అప్పుడు మొన్న రోజుల్లో క్రైస్తవ మతాన్ని అయితే జూవెట్ మెమోరియల్ ఆయన అయితే ఇక్కడైతే ఒక క్రైస్తవానికి సంబంధించి ఒక చర్చిని అయితే కట్టించారు. అదే అనమాట జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్. ఇప్పుడైతే ఆ చర్చిని చూపించి ఆ పాస్టర్ అయితే నాకైతే మొత్తం వివరించి చెప్పాడు. వీడియో లాస్ట్లో అయితే దానికి సంబంధించి మొత్తం మ్యాటర్ అయితే వచ్చింది. మీరైతే తెలుసుకోండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట ఇది. క్రైస్తవ మతం ఎలా ఏర్పడింది, ఇక్కడ ఏం జరిగింది అనేది మొత్తం అని మనకైతే చెప్పాడు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మొత్తం మీకైతే లాస్ట్లో చూడండి, మీకైతే చూపిస్తాను. ఆయన పాస్టర్ మనకి చెప్పినంత మీకైతే క్లియర్ అండ్ క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. ఓకే, మరి ఇప్పుడైతే మనమైతే ఒంగోలు అయితే వచ్చేసాం. ఎదురుగా కనపడుతుంది కదా జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని. ఇక్కడే అనమాట క్రైస్తవ మతం అనేది పుట్టింది. 1866లో మొదలు పెట్టాడు అనమాట. ఇక్కడే చర్చిని కట్టి అయిపోయింది అనమాట. ఇది 1846 అయితే ఇక్కడైతే స్థాపించారు చర్చి శంకుస్థాపన. తర్వాత అయితే 1866లో అయితే ఇదైతే పూర్తయిందనమాట. చాలా అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. ఎక్కడ పెట్టినా సరే ఇప్పుడు క్రైస్తవ మతం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అంటే దేవుళ్ళు ఎవరైనా సరే అందరి దేవుళ్ళు ఒకటే, కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనమాట. సో శంకుస్థాపన అప్పుడు ఫోటోలు అనమాట ఇవి. తెలుగులో క్రైస్తవ మతం పుట్టిన ప్లేస్కి మనం విజిట్ చేయటం అంటే మనం అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఇప్పుడంటే చాలా పెద్ద పెద్ద సంస్థలని ఏర్పడి కొంచెం దీనికైతే జనాభా తగ్గినట్టున్నారు. కానీ ఇక్కడైతే చూడండి క్రిస్మస్ కదా, క్రిస్మస్ సంబంధించిన డేట్లు అయితే ప్రతి వారం రకరకాల ప్రేయర్స్ వాటికి సంబంధించిన అయితే ఇక్కడ వేసున్నారనమాట. ఆరాధన కోడికని అంటే క్రిస్మస్కి సంబంధించినవన్నీ టైమింగ్తో సహా ప్రతి ఒక్కటి వేసారనమాట. జనవరి 1 దాకా. సో ఇది చూడండి మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని ఉంది జూవేట్ 1866 అనేసి. ఇది ఏర్పడినప్పుడు కట్టినప్పుడు అయితే ఇదన్నమాట ప్లేసు. సో ఈయన అనమాట సంఘ కాపరి అనమాట. సంఘస్థులు, సంఘ కాపరి, యవనస్తులు అంటే ఇప్పుడు మన మామూలుగా వెళ్తారు కదా వాళ్ళు అనమాట. ఇంకా సంఘ కాపరి. సో ఇక్కడ అనమాట 1866లో అయితే ఈ చర్చిని అయితే కట్టించారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇది మనకి క్రైస్తవ మతం ఏర్పడిన ప్లేస్ అంటే చాలా ప్రౌడ్గానే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నా సరే ఈ మతం ఏర్పడిన ప్లేస్ అనేది చూడటం మన అదృష్టం కదా. సో ఇదన్నమాట చుట్టుపక్కల చూడండి. ఇదే మౌతలు అనమాట, పైకి ఎక్కే ప్లేస్ అనమాట. పైకి ఎక్కే ప్లేస్ ఇటేమో ఒక రూటు, ఇటు ఒక రూటు మొత్తంగా అయితే ఉంది. ఇక్కడైతే చాలామంది సండే అయితే బాగా వస్తారంట. సండే అనే కాదు, నార్మల్గా 24 hours అయితే చర్చ్ అయితే తెలిసింది. ఒక పాస్టర్ అయితే ఉంటారన్నమాట. 8 hours ఒకళ్ళు, 8 hours ఒకళ్ళు, 8 hours ఒకళ్ళని. సో వాళ్ళు వచ్చి ఇక్కడైతే ప్రేయర్ అయితే అని చూపించుకోవచ్చు. ఇల్లు అన్నమాట. అసలు ఇదంతా చూస్తుంటే నేనైనా అన్న ఆశ్చర్యకరంగా అయితే కలిగేస్తుంది. ఎందుకంటే క్రైస్తవ మతం అంటే మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, నాకు ఇంతవరకు తెలియదు. నేను గూగుల్లో వెతికినాక క్రైస్తవ మతం ఇక్కడ పుట్టింది నాకు తెలియదు అనమాట. సడన్గా గూగుల్లో గుట్టి చూసేసరికి క్రైస్తవ మతం పుట్టిన ప్లేస్ అది చర్చి గురించి కొడితే, జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి గురించి కొడితే క్రైస్తవ మతం పుట్టింది ఎక్కడ నాకైతే మ్యాటర్ దొరికింది. ప్లస్ ఆయన అడిగితే అదే అని చెప్పాడు అనమాట. పాస్టర్ని అడిగితే అదే అని చెప్పేసరికి నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఇక్కడ పుట్టిందా, ఇన్ని సంవత్సరాలు మనం పుట్టి పెరిగా మనం క్రైస్తవులు, మనకి ఈ మ్యాటర్ ఎందుకు తెలియదు అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట. ఫైనల్గా నాకు తెలిసినాక నేనైతే చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. మా జిల్లాలోని క్రైస్తవ మతం పుట్టింది, మేము క్రిస్టియన్ అది అని చెప్పి. ఎక్కడ పుట్టినా ఏమి తర్వాత అనుకున్నా మనకైతే అదొక తెలియని ఒక అనుభూతి అనమాట. సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఇక్కడ కూడా జూవెట్ మెమోరియల్ చర్చ్ అని ద లార్డ్ అది పేరు ఏది వేసిందనమాట. టెంపుల్ అని, జీసస్ టెంపుల్ అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్దగా వేసి అయితే ఉంది. అక్కడ ఎదురు కూర్చున్నాడు కదా, ఆయన డ్యూటీ అనమాట. ఇప్పుడు మొత్తం అయితే 3 రకాల షిఫ్ట్లే తీసుకుంటారంట పాస్టర్స్ ఇక్కడ. సండే ఒకళ్ళు మామూలుగా అనమాట. 8 hours ఈయన తీసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రేయర్స్ ఏదైనా చేస్తూ ఉంటారన్నమాట. యవనస్తులు కూర్చుని చెప్పాను కదా, యవనస్తులు కూర్చునే ప్లేస్ అనమాట. ఇది సంఘ కాపురేమో ఆయన కూర్చున్నాడు కదా, దాని వెనక కూర్చునే ప్లేస్ అనమాట. ఇక్కడ యవనస్తులు కూర్చొని అన్ని వాయిస్తూ ఉంటారు. ఇదేమో కానుకలు పెట్టా ఇక్కడే అనమాట. సంఘ కాపరి అంటే పాస్టర్ ప్రేయర్ చేసే ప్లేస్ అనమాట. సో చుట్టూరు ఆయనకి సంబంధించింది అనమాట. ఎదురుగా అయితే క్రిస్మస్ ట్రీ కూడా ఉంది. క్రిస్మస్ కానీ ఇప్పుడు ఎందుకని చెప్పి ఎక్కడ పెట్టిన క్రిస్మస్ అనేది జరుపుతూనే ఉంటారు. సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారనమాట. జనాలకి అందరూ బాగా చూడటానికి ఇదంతా బాగుంటుందని చెప్పి దీన్ని అయితే బాగా కట్టించారనమాట. 1866లో కట్టినా సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓపెన్ చేసినట్టే ఉందన్నమాట ప్లేస్. ఇది చుట్టూరు పక్కల ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. జనాలు అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది వస్తారు. క్రిస్మస్ కదా ఇంకా ఎక్కువ వస్తారు. నాకు తెలిసినంత వరకు చాలా మందికి క్రైస్తవ మతం ఎక్కడ పుట్టిందని తెలియదేమని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు కూడా ఎక్కడికి వచ్చాడు నాకైతే తెలియదు. మరి ప్రకాశించకైనా చాలామందికి తెలియకపోయినా మనమైతే
నాకు కూడా తెలిసింది కదా, మీకు తెలిస్తే మీకు ఈ వీడియోని అయితే అందరికైతే క్రైస్తవులకైతే సేవ్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. క్రైస్తవులనే అందరికీ షేర్ చేయండి, చూస్తారు. మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ఇది బయట అనమాట, ఇప్పటిదాకా చెప్పిన అవుట్ కదా, ఇది బయట అనమాట. సో ఎదురుగా రోడ్డు, ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇక్కడైతే సెలబ్రేషన్స్కి మొత్తం అయితే డెకరేట్ అనేది చేస్తూ ఉన్నారు. మనం పైకి ఎక్కుదామంటే అన్ని ఏమంటారు ఇటుకలు అనమాట, వాటితో పెట్టి చేశారనమాట. అప్పట్లో కట్టినవి చాలా స్ట్రాంగ్ అని బాగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇప్పట్లో కంటే అప్పట్లో బాగుంటాయి అన్నమాట. సో చూడండి, మొత్తం ఎక్కడ పెట్టిన నక్షత్రాలు అన్నీ వేసి అయితే ఉన్నాయన్నమాట. పైన అయితే పెంకులతో వేసి ఉన్నదన్నమాట. ఎదురుగైతే రోడ్ల మీద చాలా మంది వెళ్తున్నారు. నడి సెంటర్లో అప్పుడు కట్టారు, అప్పట్లో ఇక్కడ నడి సెంటర్ అయితే ఆయనకైతే తెలియదు, ఇక్కడ కట్టినాకైతే నడి సెంటర్ అయిందనమాట. సో అటు నుంచి చూసారు కదా, సో ఇటు నుంచి కూడా మొత్తం పాస్టర్ ప్రేయర్ చేసే ప్లేస్ నుంచి మొత్తం ఎత్తుకుని జనాలు వచ్చినప్పుడు కూర్చొని ఇక్కడే పాస్టర్ ప్రేయర్ చేస్తుంటే ఇక్కడే విని అంతా అయిపోయినాక ప్రేయర్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు ప్రేయర్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది కోరుకొని ఇక్కడైతే పాస్టర్ దగ్గరకు వచ్చి అన్నీ చేయించుకొని ప్రార్థన చేయించుకొని కానుకలు ఇచ్చి వాళ్ళ ఇంటి వండుకొని వెళ్తారు. ఎవరి వీకైతే వస్తారనమాట. సో ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, ఈ చర్చి అనేది ఎలా ఏర్పడింది, దీన్ని ఎవరు కట్టించారు, ఎందువల్ల ఏర్పడింది, అసలు ఇక్కడ కట్టడానికి గల కారణం ఏందని మొత్తం ఒక పాస్టర్ని అయితే అడిగాను. ఆయన అయితే చెప్పాడు మొత్తం క్లియర్ అండ్ క్లారిటీగా. మీరైతే వినండి, విని మీకు ఈ చూస్తున్నారు కదా వీడియో, ఈ చర్చి అనమాట 160 సంవత్సరాల క్రితం నుంచి అయితే ఇక్కడైతే ఉందన్నమాట. బ్రిటిష్ వాళ్ళు కట్టించారు. దీన్ని అయితే చాలా అంటే చాలా బాగా అభివృద్ధి చేశారనమాట. ఇప్పటికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు అనమాట. ఇది ఒంగోలు టౌన్లోనే చాలా పెద్ద చర్చి అనమాట. అంటే కలర్ షేప్ కంటే పెద్దదేం కాదు, కానీ ఈ చర్చికి అయితే చాలా మంది జనాలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు అనమాట. ఇదనమాట ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఫెస్టివల్స్ అనేవి జరుగుతూ ఉంటారు. చర్చిలతో కొన్ని చాలా ఉన్నాయి. నేను చర్చిలో చేయడానికి కారణం ఏంటంటే ఒంగోలులో మెయిన్ బాగా ఫేమస్ ఈ చర్చిలో అనమాట. ప్రకాశం డిస్టిక్లో ఊరికి ఈ 2 చర్చిలే బాగా ఫేమస్ అనమాట. టెంపుల్స్ అవి ఉన్నాయి కానీ అవి మనకేం తెలియదు. ఈ ప్రకాశం డిస్టిక్లో మాత్రం ఫేమస్ అనమాట. చూడండి ఒకసారి బయట కూడా. చార్టర్స్ చట్టం ప్రకారం భారతదేశంలో సువార్త సేవకు అనుమతి లభించిన తరుణంలో చాలామంది మిషనరీలు ఒంగోలు, అమెరికా, ఇంగ్లాండ్ దేశాల నుండి ఒంగోలు పట్టణానికి విచ్చేసినారు. సామాజికంగా వెనకబడిన వర్గాలను చేరదీసి సోప్ శాల్వేషన్ అనే నినాదం దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్య, వేదాంత సంస్థలను మరియు ఆత్మీయ సంఘాలను స్థాపించి వాటి ద్వారా దేవుని ప్రేమను అనేకులకు అందించగలిగినారు. జువెట్ ద్వారా క్లౌ, మార్టిన్, బేకర్ మిషనరీల కన్నీటి ప్రార్థనతో భారభరితమైన సేవను అందించినారు. అపోస్తల కాలంలో పెంతుకొస్తు దినమును తలపించే విధంగా 1878 జూలై 4వ తేదీ గుండ్లకమ్మ నదిలో మొదటి రోజే 2222 మందికి, తరువాత రెండవ రోజు 208 మందికి బాప్తిస్మ కార్యక్రమాలిచ్చి మరొక పెంతుకొస్తు దినముగా చరిత్రలో లిఖించబడినది. ఆ దినమున ప్రకాశం జిల్లా ఆది క్రైస్తవుడుగా ఎర్రగుంట్ల పేరయ్య గారు క్రీస్తును అంగీకరించి ఆయన ఆధ్వర్యంలో మిషనరీలచే 9000 పైచిలకు దేవుని సంఘంగా ఆ సంఘంలో ఐక్యపరిచినారు. ఆ తరువాత అనేకమైన సంఘాలు ఒంగోలు పట్టణంలో నిర్మితమయ్యాయి. అమెరికా దేశంలో సువార్త వ్యాప్తి పట్ల ఆసక్తి గల కొందరు వ్యక్తులు క్రీస్తు శకం 1814లో అమెరికన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ పేరుతో ఒక సంస్థను స్థాపించారు. ఇండియా, బర్మా వంటి ఆసియా దేశాల్లో క్రీస్తు సువార్తను ప్రకటింపజేయాలి, అందుకుగాను సమర్పించుకున్న అమెరికన్ మిషనరీలను ఆయా దేశాలకి పంపాలి అన్నది వారి ప్రధాన ఆశయం. ఈ సంస్థ వారు ఆంధ్ర ప్రాంతంలో సువార్త సేవ నిమిత్తం శామ్యుయల్ ఎస్ డే గారిని సతీ సమేతంగా క్రీస్తు శకం 1835 సెప్టెంబర్ 20వ తేదీన ఇండియాకు పంపించారు. వారు 1840 సంవత్సరం నెల్లూరు వెళ్ళి తెలుగు బ్యాప్టిస్ట్ మిషన్ ఏర్పాటు చేశారు. మొదట్లో కొద్దిమంది క్రైస్తవ శూద్రులుగా మారినను, పరిచర్య మందపొడిగా సాగినను, ఫారెన్ బోర్డు వారు మిషన్ను మూసివేయాలని తలచినను తన్ను తాను వేయపరుచుకొని కఠిన శ్రమతో కూడిన పరిచర్యకు సిద్ధమయ్యాడు శామ్యుయల్ డే. రెండవసారి శామ్యుయల్ డే గారికి తోడుగా లైమన్ జువెట్ దంపతులను నెల్లూరుకు పంపించారు. మూడవసారి ఆంధ్ర ప్రాంతంలో మిషన్ స్థాపించి 22 సంవత్సరాలయ్యింది. ఖర్చు 80 లక్షలు దాటింది. పనిచేస్తున్న మిషనరీలు 5, సంపాదించిన క్రైస్తవులు 17 మంది అవడం
మూడోసారి మిషన్ ఆపాలని బోర్డు వారు నిర్ణయించుకున్నారు. జువెట్ ద్వారా అమెరికా వెళ్ళి కమిటీ వారి నిర్ణయం తెలుసుకున్నాడు. జువెట్ వారి నిర్ణయాన్ని తిరస్కరించాడు. శ్రమ అయినా మరణమైనా అక్కడే సేవ కొనసాగిస్తాను అన్నాడు. అయితే ఈసారి జువెట్ వెంబడి క్లౌదోరా భార్య పిల్లలతో 1864 నవంబర్ 30వ తేదీ బోస్టన్ పట్టణంలో బయలుదేరి 1865 ఏప్రిల్ 25వ తేదీన నెల్లూరు చేరారు. 1867 జనవరి 1వ తేదీ ఒంగోలు సంఘం ప్రారంభించబడింది. క్రీస్తు శకం 1853 డిసెంబర్ 31వ తేదీ సాయంకాల సమయం ఒంగోలు ట్రంక్ రోడ్డుపై ఒక అమెరికా దేశపు క్రైస్తవ మిషనరీ, ఆయన భార్య, వారి వెంట 3 క్రైస్తవులు, వాళ్ళు యేసుక్రీస్తును స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ నడిచి వెళ్తున్నారు. కూడలి ప్రదేశాల్లో ఆగి యేసే నిజమైన దేవుడని, ఆయన అందరికీ ప్రభువని, లోకరక్షకుడని, దేవుని కుమారుడని, ఆయన ద్వారానే మానవులకు రక్షణ భాగ్యం, పరలోక ప్రాప్తి కలుగుతుందని ప్రకటిస్తున్నారు. ఆ దొరాదొరసానమ్మ వారి అనుచరులు చీకటి పడే వరకు సువార్త ప్రకటించారు. ఆ దొర పేరే లైమన్ జువెట్. జువెట్ ద్వారా గొప్ప ప్రార్థనాపరుడు, పట్టుదల గలవాడు, తెలుగు భాషలో మంచి పండితుడు, తెలుగు బైబిల్ రాసిన కమిటీలో ఒక సభ్యులు. 1854 జనవరి 1వ తేదీ తెల్లవారకు ముందే జువెట్ ద్వారా ఆయన భార్య, 3 అనుచరులు ఒంగోలుకు పడమటి దిక్కున ఉన్న కొండపైకి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయసాగారు. జువెట్ ద్వారా ఆత్మావేశపూర్ణుడై ప్రార్థన చేస్తున్నాడు. అజ్ఞానంతో, మూఢనమ్మకాలతో అంధకారంలో ఉన్న తెలుగు ప్రజలకు వాక్యపు వెలుగు ప్రసాదించమని, కాపరి లేని గొర్రెల వలె ఉన్నవారికి ఒక మంచి మిషనరీని పంపించమని తానెంతో ఆశతో, నిరీక్షణతో, నమ్మకంతో కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి ఇండియాకు వచ్చి ప్రయాసపడుతుండగా తన ప్రయాసను సఫలం చేయమని తనను తాను మర్చిపోయి పరవశుడై ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, తూర్పు దిక్కున సూర్యుడెట్ల ఉదయించి భూమిపై ప్రకాశిస్తున్నాడో అలాగే ఈ అంధకార ప్రదేశమంతటా నీతి సూర్యుడు త్వరలో ప్రకాశించునుగాక అని. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఆయన దీని గురించి మొత్తం అయితే క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పాడు, ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఆయన కూడా ఒక ఫాస్టర్ అనమాట. ఆయన ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్ అంట. ఆయన ఇంగ్లీష్ చెబితే తెలుగు ట్రాన్స్లేట్ చేయడానికి వేరే వాళ్ళు వస్తారంట. ఇదన్నమాట ఈ చర్చి యొక్క ప్రత్యేకత. చెప్పాడు కదా ఎన్ని స్కూల్స్, హాస్పిటల్స్, ఈ జువెట్ అనే మీద స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి, రకరకాలు అయితే కట్టించారనమాట. రోజుల్లో 1870లో ఏమో స్టార్ట్ అయిందంట ఈ సంస్థ. ఇక్కడ రకరకాలుగా కట్టి చేశారన్నమాట. ఒంగోలులో దాదాపు 5,000 మంది వస్తారంట. ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తారంట కొంతమంది. ఈ చర్చి చాలా అంటే చాలా ప్రత్యేకమైందని చెప్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు. మొత్తంగా అయితే 4 షిఫ్ట్లు జరుగుతాయంట, 4 పూట్ల ప్రేయర్స్ అన్నీ చెప్పాడు కదా, మీరు వినే ఉన్నారు. సో వీడియో అయితే నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి.